అదానీ గారికి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీస్ అండి. కేంద్ర మంత్రి వచ్చి 5,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు వారు చెప్పగానే గౌరవ ఫోన్ లో కొట్టారు. 5,000 మంది ఉద్యోగస్తులకి ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బులు ఒక్కొక్క ఉద్యోగస్తుడికి 4,40,00,000 రూపాయలు 5,000 మందికి. అదానికి ఇస్తున్నాం మనం. ఆయన వ్యాపారం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? బిల్డింగ్ కట్టి గూగుల్ అద్దెకిస్తాడు. గూగుల్ ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందికి సర్వర్ వాళ్ళకి ఆ వ్యాపార రహస్యాలను లేదా వ్యాపారాలు చేసుకున్నట్టు రోజువారీ విషయాలన్నింటిని కూడా దాచుకుంటాకి కంప్యూటర్లు దాచుకుంటా సర్వర్ మెయింటైన్ చేస్తుంది. గూగుల్ వాళ్ళ దగ్గర అద్దె వసూలు చేస్తుంది. వాళ్ళ దగ్గర అదాని అద్దె వసూలు చేస్తాడు. అరకులో నీళ్లు ప్రభుత్వం ఇస్తుంది, కొండలను ఇస్తుంది. అరకులో కరెంట్ తయారు చేసి గూగుల్ కి ఇస్తాడు. గూగుల్ కి కరెంట్ అమ్ముతాడు అదాని. మరి రాష్ట్ర ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నాను. సమాధానం చెప్పే పాలకుడు లేడు. ఓకే మనం త్యాగం చేద్దాం, కానీ లాభం ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటని చెప్పేవాడు ఎంతసేపు కూడా ఉద్యోగాలు 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 అని చెప్తారు. ఆ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పిల్లల్ని ఏపీలో ఆధార్ కార్డు ఉన్నోడికి మాత్రమే ఉద్యోగం అని చెప్పని ఎక్కడన్నా జీవో ఇచ్చావా అని అడుగుతున్నాను. అంటే ఉద్యోగం అనే పేరుతో మొత్తం లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిని నిలదీసే పరిస్థితి ఉంది.